అందరికీ నమస్కారం అండి. వాసుదేవ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటల దగ్గర నుంచి వాకింగ్ చేస్తున్నారు. చాలా జనం చేస్తారండి మా రోడ్లో. మామూలుగా చేయరు, పెద్ద పెద్దోళ్ళు చేస్తారు, చిన్నపిల్లలతో సహా చేస్తారు. వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు, అటు అటు అలాగా వెళ్తూ ఉంటారు. కానీ చాలామంది అండి బాధపడేది ఏంటంటే, మాది గుడి కదా, గుడికి వచ్చినప్పుడు అంటారు, ఏమండి ఒక్క పువ్వు ఉండట్లేదండి అంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే కవర్లు పట్టుకునండి, ఆడవారు మగవారు కూడా కవర్లు పట్టుకుని పొద్దున్నే వెళ్ళేటప్పుడు దారిలో ఏమైతే ఉన్నాయో గోడ మీద నుంచి బయటకు వచ్చిన పువ్వులన్నీ కూడా కోసుకుని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మొత్తం మొగ్గలు, రేపు విడిచే మొగ్గలు కూడా ఈరోజు కోసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. అది ఎంత తప్పండి. అది చెట్టు కొనుక్కున్న వాళ్ళు నీళ్లు పోసి పెంచిన వాళ్ళు. మనకు హక్కు లేదు ఆ చెట్టు మీద. మనం గ్లాసు నీళ్లు పోయాం, మనకు సంబంధం లేదు. పూజ మనం చేసుకుంటాం పువ్వులు పట్టుకెళ్ళి. ఫలితం ఎవరికి వెళ్తుందండి? ఒకసారి ఆలోచించండి. నేను ఏ ఒక్కళ్ళనో ఉద్దేశించి అంటలేదండి, నన్ను తప్పుగా ఎవరు అనుకోవద్దు. మన గురించే చెప్తున్నాను నేను. మీతో సహా నాతో సహా అందరూ చేసే తప్పులు అయ్యి అది చేయకూడదు అని చెప్తున్నాను. అవి ఏం చేస్తున్నారు, ఈ మొగ్గలు కూడా పట్టుకెళ్ళి నీళ్ళలో వేసుకుని రేపొద్దున్న ఇడిస్తే రేపొద్దున పెట్టుకోవచ్చు అనుకుంటున్నారు. ఈ మొగ్గలు వేసవకాలం కదండి, ఎడవ సరిగా ఒక్కొక్కటి ఇడుతుంది, ఒక్కొక్కటి పోతుంది. చెట్టును మొగ్గ కోసిన పాపం ఒకటి, ఈ పువ్వు కోసిన పాపం ఒకటి, పెంచిన వాళ్ళకి చెప్పకుండా కోసిన పాపం ఒకటి. ఎన్ని పాపాలు మనం పోగు చేసుకుంటున్నామండి ఆ ఒక్క పువ్వు వల్ల. 10 రూపాయలు పెడితే అన్ని చామంతి పూలో బంతి పూలో ఇస్తున్నాడు. ఒక 15 రూపాయలు పెడితే అవి తెచ్చుకుని పెట్టుకోవచ్చు. ఒకటి లేదు. ఇంకొకటి సులువైన మార్గం ఏంటంటే, మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు బోల్డ్ అని పడి ఉంటాయి. ఈ మధ్యన ఫంక్షన్ల వీటికి డబ్బాలు ఇస్తున్నారు ఇంతంతా. ఆ డబ్బాలో బెజ్జం పెట్టేసి, ఒక ఓస కాల్చి బెజ్జం పెట్టేసి 4 పక్కలనే 4 బెజ్జాలు పెట్టి, ఇంత మట్టి వేసి అందులో అంత చెత్త వేసి, కూరగాయల చెత్త వేసి, ఒక మందార చెట్టు పెట్టుకుని దాంట్లో పెంచుకుంటే బోల్డ్ అని పూలు ఇడుతుంది. నేను చేసేది అదే చేస్తానండి. నేను గుడి చుట్టూ మొక్కలు ఉంటాయి మాకు. మొక్కలన్నీ టబ్బల్లో పెడతాను. మాకు గుళ్ళోకి వచ్చండి, గుళ్ళోకి వచ్చేటప్పుడు ఖాళీగా వస్తారు, కవర్ పట్టుకుని వస్తారు, లోపలికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, గుడి చుట్టూ ప్రదర్శన చేస్తారు కదా, గుడి చుట్టూ పూలు ఉంటాయి. ఈ కోసుకుని కవర్లో వేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారండి. అలాగే మారేడు చెట్టు బయట ఉంటుంది. ఇప్పుడు 10 మంది 10 ఆకులు కోసుకున్నారనుకోండి, 10 మందికి ఆ పుణ్యం వెళ్తుంది. మేము బయట కోసుకోవటం కోసమే వేసాం. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుతుంది, ఆ శివుడికి పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో చెట్టు పెద్ద చెట్టు కింద చేశాను దాన్ని. నేను చుట్టూ గట్టు కట్టించి రోజు నీళ్లు పోసి అన్నీ వేసి చేస్తాను. చక్కగా వచ్చి గుజ్జుగా ఆకులతో ఉంటుంది ఎప్పుడు చెట్టు పచ్చగా. ఆ ఆకులు ఏం చేస్తారు, ఒకళ్ళే ఇంత కవర్ పట్టుకొచ్చి కవర్లో కోసేసుకుంటారండి. అది తప్పు కదండి. 10 మంది 10 ఆకులు కోసుకున్నారనుకోండి, 10 మంది పట్టుకెళ్తారు మారేడాకులు కనుక. పువ్వులకి నా దగ్గర బాధపడేవాళ్ళు చాలామంది అండి. ఒక్క పువ్వు ఉండలేదు. మా తోటికోడ గారు, మన కోళ్ళ అంటది, ఆ అత్తయ్య అసలు పొద్దున్న లేచేటప్పటికి అసలు ఒక్క పువ్వు లేదండి, రోడ్డు మీద అన్నీ మొత్తం కోసుకుపోయారు, పారిగోడ గేటు వారిని కూడా పైకి వచ్చి కోసుకుపోయారండి అనేసి బాధపడుతుంది అమ్మాయి. వాళ్ళ ఇంట్లో బాగా పూజలు చేసుకుంటారు. ఈ పూలన్నీ ఆళ్ళాళ్ళు కోసుకుపోతే చెట్టుగల వాళ్ళు ఏం పెట్టుకుంటారండి? ఈ పట్టుకెళ్ళిన పువ్వులు మనం పెడుతున్నాం అనుకోండి, దానికి మనం వారసులం కాదు కదా. ఆ పువ్వుకి ఆ ఆళ్ళ వారసులు చెట్టుగల వాళ్ళు, వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ పుణ్యం. మనం ఆకర్షణ కోసం పట్టుకెళ్ళి దేవుడికి పెడుతున్నాం తప్ప ఏమీ ఉపయోగం లేని పూజ అనమాట అది. నా ఉద్దేశం అదేనండి. నేనైతే అస్సలు అడగకుండా ఏమి తేనో, ఒకవేళ వాళ్ళు ఇస్తే మట్టుకు తీసుకుంటాను అంతే. లేదు, బజార్లోకి వెళ్ళినప్పుడు పువ్వులు కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. నేను వారానికి ఇన్ని పువ్వులు ఉన్నా సరే వారానికి 3 రోజులు పువ్వులు బయట నుంచి తెప్పిస్తాను, 50 రూపాయలు. అది మాకు గుడి కదా, అలంకరణ బాగుంటుందని తెప్పిస్తాను. ఒక ఆయన బొంతలు కుట్టే అతను ఉంటారు, ఆయన ఏకంగా ఇన్ని పువ్వులు తీసుకొచ్చి ఆదివారం లక్షవారం కంపల్సరీ ఇన్ని మందార పూలు రకరకాలు పట్టుకొచ్చి ఇస్తారు. ఇన్ని ఒక మామ ఉంది ఎదురుగాను. ఆ మామ వారంలో 2 సార్లు మామ పట్టుకొస్తుంది. అలాగా మాకు ఫుల్గా డెకరేషన్ బాగా చేసుకుంటాం. పువ్వులు బాగా పెడితే నాకు ఇష్టం. అలాగా దేవుడికి అలంకరణ చేస్తాను గుళ్ళో. ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు ఫోర్స్ పడలేమండి. మాకు గోడ మీదకి
చక్కగా పువ్వులు ఇడిసేసి ఉంటాయనుకోండి, గోడ డ్రైన్ దాటి వచ్చి గోడకి ఎగిరెగిరి ఆ పువ్వులన్నీ కోసుకెళ్ళిపోతున్నారు గుడిలో. అంటే గుడిని కూడా వదిలిపెట్టలేదు. మనం వాకింగ్ చేస్తున్నామండి, వాకింగ్ చేసిన ఫలితం ఏంటండి? ఈ పువ్వులన్నీ పట్టుకెళ్ళి అందరి చేత అన్ని మాటలు అనిపించుకుని మనకేమన్నా సంతోషమా? కాదు కదా. అందుకని ఎవ్వరు కూడా దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, చెట్టుగాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఏది చేయొద్దండి. అది చాలా తప్పు. నా దృష్టిలో అది మహా పాపం అనమాట. తెలిసి తెలియక మనం పూజ చేస్తున్నాం, దాని ఫలితం వెళ్ళిపోతుందండి. ఎందుకు? మంచి ఫలితం రావాలి అంటే మన దొడ్లో ఉన్న ఆకో పత్తిలో పెట్టుకోవటం, లేదు అనుకోండి 2 గరికి పూసలు తీసుకొచ్చి ఆ వినాయకుడికి పెట్టి పూజ చేసుకోవటం, లేదు బయటికి వెళ్ళినప్పుడు పువ్వులు కొనుక్కొచ్చి పెట్టుకోవటం, లేదు ఎవరన్నా చెట్టుగాలోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటే 2 పువ్వులు ఇవ్వండి అని అడగండి, తప్పులేదు. దానికి ఏముందండి? మన ఇంటికాడ ఉంటే వాళ్ళు కోసుకోవచ్చు, వాళ్ళ ఇంటికాడ ఉంటే మనం కోసుకోవచ్చు. అది అడిగి చెయ్యాలి అని చెప్తున్నాను నేను. ఎవరో తప్పుగా అనుకోవద్దండి, ఎవరు నన్ను తిట్టుకోవద్దు. నేను రోజు వింటున్నా మా పదం అది. నా దగ్గర ఈరోజు కూడా పొద్దున్న నేను పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు 8 అంతా అయింది. ఇప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఒక ఆవిడ వచ్చి అంటున్నారు, ఏమండి ఒక్క పువ్వు లేదండి, మొత్తం కోసుకెళ్ళిపోయారండి, రాత్రి ఎన్ని మొగ్గలు ఉన్నాయనండి అన్నారు ఆవిడ. అంటే అది మరి ఇబ్బందే కదండి. ఆవిడ ఎంత సూరమనిపోతారు, చాలా తప్పు కదండి. అందుకోసమని ఈ వీడియో చేసి పెడుతున్నానండి. నన్ను ఎవరు తప్పుగా అనుకోకుండా దయచేసి.